స్థానిక కోటగుమ్మం శివుడి విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో మండు వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంటిపూడి సర్వరాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ సాదరంగా స్వాగతించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచనల మేరకు ప్రజలు, వ్యాపారులు, బాటసార్లు దాహార్తులు తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ పేద ప్రజల అవసరాలు తీర్చడానికి, సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానికి ఇదే నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో వేసవిలో ప్రజల ఇబ్బందులు తీర్చడానికి మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. ఈ వేసవికాలం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేడం గారు సౌజన్యంతో ఈవేళ, ఎంపీ పురంధేశ్వరి సౌజన్యంతో ఈవేళ చలివేంద్రం కోటగుమ్మం సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల రోజుల పాటు 30 రోజులు కూడా ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ టిన్స్ పెట్టి కూలింగ్ వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు రోజు కూడా మజ్జిగ, అలాగే మన రసనాలు లాంటివి కూడా రోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి శివుడి యొక్క విగ్రహం దగ్గర పురంధరేశ్వరి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారి యొక్క సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే ప్రజలకు సేవ ద్వారా ప్రజలకు చేరువ కావడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన. అదేవిధంగా ఈరోజు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మార్గంలో నడుస్తున్నటువంటి బాటసారులకు త్రాగునీరు, అలాగే చల్లని మజ్జిగ అందించడం చాలా సంతోషం. ఇది ఈ ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు కూడా కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క శ్రేయస్కారం కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీ వరకు తెలిసాను. ఎక్కడంటే కంబాజీరావు గారు మీరు వాళ్ళు వేసిన ప్లాన్ నచ్చలేదు నాకు. ఈ 30 అడుగులు ఉంటే 10 అడుగులు 15 అడుగులు పందిరేయమంటున్నారు. అటువంటిది కాకుండా రోడ్డు ఎంత వెడల్పుంటే అంత వేయాలి. చుట్టూ ఇక్కడ ఏరియా సెంటర్లో నిలబడి ఎండలో ఉండకుండా తాగి ఒక పందిరిలాగా వేసి షామేనా, వైట్ షామేనా ఇస్తుంటే హోమ్ షామేనా అయితే వేడెక్కి వస్తుంది కాబట్టి మన పైపులతో ఏమని చెప్తున్నా దానికి ప్లాన్ వేసి మన సోమేశ్వర గారు చెప్తే అంత నేను నా తరఫున చెప్పవచ్చు.